డీటెయిల్స్ చూస్తే కేరళం సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది. ఇవాళ సాయంత్రం కేరళం సీఎం అభ్యర్థిని అధిష్టానం ప్రకటించనుంది. సీఎం రేసులో వీడి సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. అయితే కేసీ వేణుగోపాల్ వైపు రాహుల్ గాంధీ ఇప్పటికే మొగ్గు చూపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అధిష్టానం సీఎం అభ్యర్థి పేరును సీల్ కవర్ లో పంపిస్తుందా లేక ఎమ్మెల్యేల అభిప్రాయమే ఫైనలా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కొద్దిసేపటి క్రితం కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రైట్, కేరళం సీఎం అభ్యర్థి ఎవరైనా దానిపై ఈ రోజు క్లారిటీ రానుంది. ముగ్గురు పోటీ పడుతున్నారు. మరి ఢిల్లీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, 10 రోజుల ఉత్కంఠకు ఈ రోజు తెరపడే అవకాశం కనిపిస్తుంది. మెయిన్ గా ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం? శంకర్, కేరళ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరైనా దానిపై మరి కాసేపట్లో స్పష్టత రానుంది. సాయంత్రం 4 గంటలకు కేరళ శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. శాసనసభ పక్ష సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎన్నుకోబోతున్నారు. ఇప్పటికే కేరళ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా కేరళ కాంగ్రెస్ కు పరిశీలకులుగా ఉన్న అజయ్ మాకెన్ కావచ్చు, ముసుల్ వాస్నికి కావచ్చు, ఈ ఇద్దరు నేతలు కూడా ప్రస్తుతం కేరళ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో శాసనసభ పక్ష సమావేశం జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేరళ గవర్నర్ రాజేంద్ర అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించాల్సిందిగా కూడా ఆయనను కలిసి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇప్పటికే ఓవైపు కేరళ గవర్నర్ అపాయింట్మెంట్ కోరడంతో పాటు మరోవైపు శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి ఒక అభిప్రాయాన్ని సేకరించారు. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కీలక నేతలుగా ఉన్న వీడి సతీశన్ కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, రమేష్ చెన్నితల కావచ్చు, ఈ ముగ్గురిని కూడా ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతల రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే అనేక సందర్భాల్లో వారితో సమావేశం అవ్వడం, వారి నుంచి అనేక నిర్ణయాలు తీసుకోవడం, వారి యొక్క అభిప్రాయాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఈ రోజుకు ఫైనల్గా చేరిందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా వీడి సతీశన్ పేరుతో పాటు కేసీ వేణుగోపాల్ పేరు వినిపిస్తుంది. మరోవైపు రమేష్ చెన్నితల, ముగ్గురు నేతలు కూడా తమకు ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా అధిష్టానాన్ని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. దాదాపు నేతల ఇళ్ల ముందు పెద్ద ఎత్తున కూడా సందడి నెలకొంది. అయితే ఏఐసీసీ అధిష్టానం ఎవరు పేరు ఖరారు చేసిందని కూడా కొంత ఉత్కంఠత నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. కాసేపటి క్రితమే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో కేసీ వేణుగోపాల్ నేరుగా వెళ్ళారని కలవడం జరిగింది. ప్రస్తుతానికి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో ఉన్నారు. కానీ సాయంత్రం జరిగే శాసనసభ పక్ష సమావేశంలో కేసీ వేణుగోపాల్ హాజరవుతారా లేదని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరైతే ఏఐసీసీ ఎవరు పేరు ఖరారు చేస్తుందనేది కూడా కొంత ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. దాదాపు మే 4వ తేదీన పోలింగ్ ప్రక్రియ, మే 4వ తేదీన ఫలితాల ప్రక్రియ పూర్తయినప్పుడు నాటి నుంచి నేటి వరకు కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో కేరళ కాంగ్రెస్కు ఈరోజు ఒక శుభం కార్డు పడే అవకాశం ఉందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును సాయంత్రం శాసనసభ పక్ష సమావేశంలో ఖరారు చేసి వెంటనే నేరుగా గవర్నర్ కార్యాలయంకి వెళ్ళి గవర్నర్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ముగ్గురు నేతల మధ్యనే ప్రధాన పోరు కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఈ ముగ్గురులో ఎవరైనా కానీ మిగతా వారికి ఏ రకమైన హోదా కల్పిస్తారో, ఏ విధంగా అకామిడేట్ చేస్తారనేది కూడా కొంత కాంగ్రెస్కు సవాల్గా మారింది. ఎన్నికలు అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఆలస్యం చేయడం పట్ల కేరళ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. దాని లోబడే ఈరోజు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్. Gracias.